ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి MSI గేమింగ్ మదర్ బోర్డ్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదైతే నిన్న బుక్ చేశాను, ఇవాళనే వచ్చింది. మనకు అది వచ్చేసి 14,799 రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్. ఇది గేమింగ్ది. ఇది మనకి DDR4తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మదర్ బోర్డు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మదర్ బోర్డు AMD నుంచి AMD 3 and 4 నుంచి అయితే సపోర్ట్ చేస్తుంది. దాని కింద అయితే సపోర్ట్ చేయదు. ఇది గేమింగ్ మదర్ బోర్డు కాబట్టి. సో ఇది వచ్చేసి ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకైతే బ్రాండ్ అయితే కనిపిస్తుంటుంది, MSI అని చెప్పేసి మదర్ బోర్డు. అండ్ ఇక్కడ చూసేసుకోండి ఒకసారి ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది. గాయస్, ఇదైతే ఓపెన్ వచ్చింది. వీళ్ళు ఇక్కడ MRP ట్యాగ్ లైన్ ఉన్నట్టుంది, దాన్ని అయితే మొత్తం రబ్ చేసి తీసేసేసారు. ఇది చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము ఇది ఎట్లా ఉంది అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రో సిరీస్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంది. MSI AMD మదర్ బోర్డ్ అని X570-A-PRO. ఇది వచ్చేసి మనకి 14,799 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ Ryzen AMD Ryzen 3000 డెస్క్టాప్ రెడీ వచ్చేసి. ఇది AMD సాకెట్ AM4 X570 Pro. ఇంకా చూసేసుకుంటే మనకి చూడండి, ఇది మనకైతే అక్కడ నుంచి MRP ట్యాగ్ అయితే ఉన్నట్టుంది, ఇక్కడ MRPది. సో అది మొత్తం తీసేసి అయితే వచ్చింది మనకి. ఇది ఇక్కడ చూసేసుకుంటే మనకి చూడండి, సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ AMD Ryzen వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. Ryzen విత్ ర్యాడమ్ TM Vega గ్రాఫిక్స్ అండ్ సెకండ్ జనరేషన్ AMD Ryzen విత్ ర్యాండమ్ గ్రాఫిక్స్. ఏ సిరీస్ అయితే పనిచేయదని చెప్తుంది. అట్లానే చూడండి, హై క్వాలిటీ ఆడియో క్యాపాసిటర్స్ అని అయితే ఉంది. 7.1 HD ఆడియో ఫ్రెండ్స్. ఇది 192 kbhp స్పీడ్ అయితే క్వాలిటీ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ CPU సపోర్ట్ వచ్చేసి సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ AMD Ryzen అండ్ విత్ రీడమ్ వేగా గ్రాఫిక్స్ అండ్ సెకండ్ జనరేషన్ AMD Ryzen అయితే మెన్షన్ చేశాడు. విత్ గ్రాఫిక్ డెస్క్టాప్ ప్రాసెసర్ ఫర్ సాకెట్ AM4 అని అయితే మెన్షన్ చేశాడు. CPU సాకెట్ వచ్చేసి AM4. అండ్ చూడండి, ఇక్కడ గ్రాఫిక్ ఇంటర్ఫేస్ వచ్చేసి 2x PCIe 4.0x16 స్లాట్స్ అయితే ఉంది. సపోర్ట్ 2-way క్రాస్ ఫైర్ అని చెప్పేసి ఉంది. మెమరీ సపోర్ట్ వచ్చేసి 4 DIMMS అండ్ డ్యూయల్ ఛానల్ DDR4 అని అయితే మెన్షన్ చేశాడు. డిస్ప్లే ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి HD బై రిక్వెస్ట్ ప్రాసెసర్ గ్రాఫిక్స్ అని అయితే ఉంది. ఎక్స్పెన్షన్ స్లాట్స్ వచ్చేసి 3x PCI అండ్ 3.0x1 స్లాట్స్ అయితే ఉంది. స్టోరేజ్ వచ్చి 1 లైటింగ్ M.2 స్లాట్ అయితే జనరేషన్ 4x4 అయితే ఉంది. 1 టర్బో M.2 స్లాట్స్ అయితే ఉంది జనరేషన్ 3 and 4. 6 SATA 6 GB per second అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ USB పోర్ట్ యూస్ చేసుకుంటే మనకి 2 USB పోర్ట్ 3.2 జనరేషన్ అయితే ఉంది, టైప్ C A+C అయితే. అండ్ 8x USB 3.2 జనరేషన్ 1, 6x USB 2.0 అయితే ఉంది. ఇక్కడ LAN వచ్చేసి మనకు నెట్వర్క్ వచ్చేసి రీటైల్కు 811H గిగాబైట్ LAN అయితే ఉంది. ఆడియో చూసేసుకుంటే 8 ఛానల్ 7.1 HD ఆడియో విత్ ఆడియో బూస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఆడియో బూస్ట్ 4 అయితే ఉంది మనకి. ఇంకా ఇక్కడ చూసేసుకుంటే మనము DDR4 బూస్ట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ DDR4 బూస్ట్, ఇది వచ్చేసి స్పీడ్ అప్ విత్ DDR4 బూస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి లేటెస్ట్ ఎవల్యూషన్ ఇన్ హై క్వాలిటీ కాంపోనెంట్స్ అని అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి లాంగ్ లైఫ్ టైం అయితే ఇస్తుందని చెప్పారు. లవ్ ESR, లో టెంపరేచర్ అని చెప్పేసి. సపోర్ట్ మల్టీ కోర్ ప్రాసెసర్, స్టెబిలిటీ, హీట్ సింక్ డిజైన్ అని చెప్పేసి అయితే ఉంది. ఫ్రాజర్ హీట్ సింక్ డిజైన్ అండ్ పెయింటెడ్ ఫ్యాన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, కూల్ డౌన్ విత్ ఎక్స్క్లూసివ్ ఫ్యాన్ డిజైన్ అండ్ ప్రాపర్ బ్లేడ్ టెక్నాలజీ అని చెప్పి అయితే మెన్షన్ చేశాడు. జీరో ఫ్రోజర్ టెక్నాలజీ, డబుల్ బ్యాల్ బేరింగ్స్ అయితే ఉంది. ఇక్కడ చూసేసుకోవచ్చు మనకి USB పోర్ట్స్ అయితే ఎన్ని మెన్షన్ చేశారని అయితే క్లియర్గా చూపిస్తున్నాడు. ఇక్కడ కీబోర్డ్ అండ్ మౌస్ చూసుకుంటే ఫ్లాష్ బయోస్ బటన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. USB 2.0. సో ఇంకొకటి చూసేసుకుంటే మనకి USB 3.0 టైప్ A జనరేషన్ 1 అయితే ఉంది. ఇక్కడ HDMI అయితే ఉంది, HDMIది. ఇక్కడ చూసేసుకుంటే మనకి USB 3.2 జనరేషన్ 2 టైప్ A, USB 3.2 పై సైడ్ వచ్చేసి USB 3.2 జనరేషన్ 2 టైప్ A. ఇక్కడ కింది డౌన్ వచ్చేసి మనకి USB 3.2 జనరేషన్ 2 టైప్ C అయితే ఉంది. ఇక్కడ చూసేసుకుంటే LAN పోర్ట్ ఫ్రెండ్స్, ఇది పైనది ఇది. అండ్ ఇక్కడ డౌన్ చేసేసుకుంటే USB 3.0 జనరేషన్ 1 టైప్ A అయితే ఉంది.
ఇక్కడ చూసేసుకుంటే మనకి లైన్ ఇన్, ఆర్ఎస్ అవుట్, లైన్ అవుట్, మైక్ వచ్చేసి ఇది వచ్చేసి ఆప్టికల్ పీడిఐఎఫ్ అవుట్ అని చెప్పేసి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ యూజర్ మాన్యువల్ వచ్చేసి మనకి ఒకసారి ఇక్కడ చూడండి, యూజర్ మాన్యువల్ వచ్చేసి దీన్ని స్కాన్ చేస్తే మనకైతే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక అయితే ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము. చూడొచ్చు MSI ట్రూ గేమింగ్ సమ్ఆర్ పీసీ విఆర్ గేమింగ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉంది. సార్ చూద్దాము. గ్రాఫిక్ కార్డ్ సిరీస్ బ్రింగ్ గేమింగ్ టు లైఫ్ అని చెప్పేసి ఉన్నాడు. ట్రయో ఎంజాయ్ గేమ్ అయితే ఉంది. ఇక్కడ గేమింగ్ ప్లే హార్డ్ స్టే సైలెంట్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ ట్రాక్స్ ఫ్యాన్ 3.0 ఎవల్యూషన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశాడు. చూద్దాం. ఇంకా చూడండి మనకి డ్యూక్ ఇది వెంటస్ వచ్చేసి ఫిట్ పర్ఫెక్ట్లీ డ్యూయల్ ఫ్యాన్ థెర్మల్ బ్రష్డ్ బ్లాక్ MSI ఆఫ్టర్ బర్నర్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ డ్యూక్ వచ్చేసి క్లాసీ బ్లాక్ అండ్ సిల్వర్. ట్రాక్స్ ఫ్యాన్ 2.0 గ్రౌండ్ బ్రేకింగ్ ఆరియో డైనమిక్ టెక్నిక్ అండ్ ఇక్కడ బ్లాజింగ్ RGB మైస్టిక్ లైట్ అయితే ఉంది. చూడవచ్చు ఇక్కడ మనకి కవర్డ్ గేమింగ్ మానిటర్ గురించి అయితే కూడా చేశారు. ఇక్కడ ఒకసారి చూడండి మొత్తం కంప్లీట్గా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకటి అయితే ఇది పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి థ్యాంక్స్ ఫర్ చూసింగ్ MSI ప్రోడక్ట్ అని చెప్పేసి అయితే ఉన్నారు. ఇది మనం ఇది లాగిన్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ సైట్లోకి వెళ్ళి అయితే రిజిస్టర్ చేసుకోమని అయితే మెన్షన్ చేస్తున్నాడు MSIది. చూసుకుంటే ఇది ట్రూ గేమింగ్ MSI అయితే స్టిక్కర్ ఫ్రెండ్స్. ఇది మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే యూజర్ మాన్యువల్ ఫ్రెండ్స్. ఇది క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ వచ్చేసి MSIది. సో మనకు కంప్లీట్గా అయితే ఇచ్చారు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే. సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరే చేసుకోవాలనుకుంటే అయితే ఇట్లా ఈ మొత్తం ఈ మాన్యువల్ యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు, ఈజీగా చూసుకోవచ్చు కంప్లీట్గా. ఇది పక్కకు పెట్టేద్దాం. ఇది వచ్చేసి మనకు DVD అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మదర్ బోర్డు ఎట్లా డ్రైవర్ అండ్ యూటిలిటీస్ ఎట్లా డ్రైవర్స్ అని కూడా మనకి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఇదైతే ఒకసారి పక్కకు పెట్టేసేద్దాం. ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఇంతసేపు చెప్పాం కదా USB పోర్ట్స్ అని చెప్పేసి. ఇది మౌస్ది ఆప్టికల్ మౌస్ అని HDMI అని చెప్పేసి. ఇక్కడ ఈ పోర్ట్ అయితే చూడరుగా, ఇదంతా ఓకే ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇవి చూసుకుంటే మనకి ఇవి మదర్ బోర్డు మిగతా దాంట్లోకి సాకెట్స్ ఫ్రెండ్స్. ఇదంతే కనెక్ట్ చేసుకోవడానికి అయితే. ఇంకా నెక్స్ట్ చూసేసుకుంటే మనకి పక్కన పెట్టేసేద్దాం. మదర్ బోర్డ్ అయితే చూద్దాం ఒకసారి. ఇది బోల్ట్ అయితే ఒక చిన్నది వచ్చి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇదైతే ఓపెన్ చేద్దాం ఎలా ఉంది అని చెప్పేసి. చూసి అయితే చాలా జాగ్రత్త అయితే వాడుకోండి ఫ్రెండ్స్. ఇక్కడే మనము ర్యామ్ అయితే ఇన్స్టాల్ చేసేది. నేను దీని కొరకు అయితే 32 GB క్రాసియర్ ర్యామ్ అయితే బుక్ చేశాను, వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ప్రాసెసర్ చిప్ చేయాల్సింది ఇక్కడే అనమాట. ఈ ఏరియాలో ప్రాసెసర్ చిప్ చేసేస్తారు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రాఫిక్ కార్డు ఇట్లా మొత్తం అయితే చూడండి ఒకసారి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి యూఎస్బీది వచ్చేసి USB అని మౌస్ది అయితే వచ్చేసి ఇక్కడ 2 USB అయితే ఏ టైప్ ఫ్రెండ్స్. ఇది పోర్ట్ ఇవి 2 ఏ టైప్. ఇది వచ్చేసి HDMI పోర్ట్. ఇది వచ్చేసి HDMI పోర్టు. ఇది వచ్చేసి C టైప్ పోర్ట్ ఫ్రెండ్స్. ఇది C టైపు ప్లస్ A టైపు. ఇది వచ్చేసి LAN కేబుల్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి మన ఓల్డ్ కాలంలో DVD లాగా అయితే ఉంటుండే కదా ఫ్రెండ్స్, ఆడియోది వీడియోది అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జీరో ఫ్రాజర్ అని చెప్పేసి ఇంతకుముందు ఉంది కదా, ప్లే హార్డ్ అండ్ స్టే సైలెంట్ అని చెప్పేసి. ఇదే అనమాట. ఫ్యాన్స్ నాట్ స్పిన్నింగ్ డోంట్ వరీ అని చెప్పేసి అయితే ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇంకా మిగతా వచ్చేసి డీటెయిల్స్ అయితే వచ్చేసి మనము PC బుల్ చేసేటప్పుడు అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.
ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ మనకి కొంచెం క్వాలిటీ కూడా బాగుంది. ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి మీకు. మొత్తం వచ్చేసి మనకి 1 lakh పైన అయితే పడింది ఫ్రెండ్స్. ఇది బెస్ట్ గేమింగ్ పీసీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి వీడియో ఎడిటింగ్స్కి అయితే రెండింటికైతే యూజ్ అయ్యేటట్టయితే బుక్ చేసాము. సో ఒక 1 వీక్లో అయితే కంప్లీట్గా మొత్తం వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనం పీసీ బిల్డ్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.